మీరు వెళ్తుంటే ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క వచ్చి బౌ 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 అంటుంది. మీరు కూడా బౌ 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 అనుకుంటూ పోతారా? కుక్కను ఐ అని కొడతారా? ఇలా ఉంటుంది మన జీవితం. ఎవరో అందరిలోనూ ఆ ఒక్క మంచి మాత్రం తీసుకోవాలి. అయితే మీరు చూడండి, చూసి కూడా మీరు చెడ్డ వాళ్ళని చూసినా, మీకు నచ్చని వాళ్ళని ఎవరైనా చూసినా కానీ ఇలా ఉండొద్దు అని డిసైడ్ చేసుకోండి. ఇలా ఉండొద్దు, మనం ఇలా ఉండాలి అని వినడం. శ్రవణం మననం నిధిధ్యాస సాక్షాత్కారం. మీరు ఏదైతే వింటారో వినడం చాలా ఇంపార్టెంట్. గణేశుడు చెవులు ఎందుకు పెద్దగా ఉన్నాయంటే, ఇప్పుడు ఒక రూపం ఉంది అంటే ఆ రూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనము ఆ రూపానికి ఉన్న ప్రత్యేకత చూడకుండా ఒక దేవుడనే రూపం, దేవుడే అయినా ఆ మీరు దేవుడు అంటే ఖాళీ ఇది చూశాము అంతే, చూస్తే అన్నీ నీకు ఇచ్చేయాలా? అందులో ఉన్న ఆ రూపంలో ఉన్న మనకు ఏది ఉపయోగపడుతుంది? ఆ శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. అది వినగా 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 మనలో ఒక మంచి నీ లోపల ఉన్న ఆ ప్రజ్ఞ బయటకు వస్తుంది. అందరిలోనూ ఉంది ఆ ప్రజ్ఞ. అందరికీ నమస్కారం. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రి సార్కి నా ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వీడియో వింటున్న ఆత్మ బంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింహరావు. నేను ఈ ధ్యానం రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ కూడా మరి అందరూ ఆ యూట్యూబ్ చూస్తూ ఉన్నారు. మరి అది యూట్యూబ్ అనేది అందరికీ అలవాటుకు అయిపోయింది. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు ఇది అందరికీ లైక్ చేయండి. ఎందుకనేది చెప్తాను. అయితే ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నో అద్భుతాలు చూశాను. ఎన్నో మరి అజ్ఞానం నుంచి ఆ జ్ఞానంలోకి వచ్చాను. మరి ఆ జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. అయితే ఇంకొకటి ఏంటంటే, మీరు నా వీడియోలు చూస్తూ ఉండండి. మనం ఎందుకంటే చూస్తుంటాం, మీకు ఏది అవసరము ఏది అవసరం లేదనేది ఖచ్చితంగా మీరు ఒక్కసారి 2 నిమిషాలు ఆలోచించండి. నేను ఒక 50 వీడియోలు కూడా చేశాను. ఆ 50 వీడియోలలో మీకు ఏది నచ్చితే అది చూడండి. అయితే ఇంకోటి ఏంటంటే, మన ఇండియాలో వినడం అనేది చాలా తక్కువ ఉంది. వినడం అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే అందుకనే గణేశునికి చెవులు పెద్దగా ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి అంటే, నోరు లేదు, తొండం ఉంటుంది, చెవులు పెద్దగా ఉన్నాయి. చెవులు ఎందుకు పెద్దగా ఉన్నాయంటే వినడం అనేది అలవాటు చేసుకోవాలి. వినడం అనేది చేసుకోవాలి. నోరు తక్కువ చేసి వినడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మనకు ఆ జ్ఞానం అనేది మనకు అద్భుతమైన మీరు పరివర్తనలోకి, ప్రజెంట్లోకి, వర్తమానంలోకి వస్తారు. మరి వర్తమానంలోకి అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏమి ఆలోచిస్తున్నాము అనే మన ఎరకలో మనం ప్రజెంట్ ఇంగ్లీష్లో ప్రజెంట్ అంటాం, మనం తెలుగులో వర్తమానంలోకి ఉంటాం, గతం భవిష్యత్తు లేకుండా. అయితే మీరు ఈ వీడియోలన్నీ కూడా మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఎంతోమంది చూస్తున్నారు నా వీడియోలు. ఒక 50 వీడియోలు చేశాను నేను. అంతకుముందు మనకు మరి పత్రి సారు
ఆత్మజ్ఞాన సందేశాలు వింటూ మరి నేను కూడా అక్కడ ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆ, ఆ, సత్యదర్శనము పిఎంసిలో కూడా నా ఈ వీడియోలు ఉన్నాయి. అవి 1 అవర్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఒక 15-20 నిమిషాలు చేస్తే అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము అందరికీ చెప్పడానికి అవకాశం ఉండకపోవచ్చు. ఇది ఏంటంటే యూట్యూబ్లో అయితే అందరిలో స్మార్ట్ ఫోన్లో ఇది వాళ్ళ టైం ఉన్నప్పుడు వాళ్ళు చూసుకోవడానికి మంచి అవకాశం ఉంది. కాబట్టి వినడం అలవాటు చేసుకోండి, వినడం అలవాటు చేసుకోండి, వినడం అలవాటు చేసుకోండి, వినడం అలవాటు చేసుకోండి, వినడం అలవాటు చేసుకోండి. చేయడం, ఆలోచించడం తర్వాత వినడం అలవాటు చేసుకోండి. మనం వినడం అంటే శ్రవణం, శ్రవణం, శ్రవణం. ఈ శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ శ్రవణం లేకపోవడం వల్ల మనలో చాలా కోల్పోతాం. శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. అది వినగా 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 మనలో ఒక మంచి నీ లోపల ఉన్న ఆ ప్రజ్ఞ బయటకు వస్తుంది. అందరిలోనూ ఉంది ఆ ప్రజ్ఞ. అందరిలోనూ ఉన్న ఆ లోపల ఉన్న ఆ జ్ఞానం బయటికి వస్తుంది. అవసరమైనప్పుడే మాట్లాడతాం, సత్యం మాత్రమే మాట్లాడగలుగుతాం. లైక్ చేయండి, ఎందుకంటే అది లైక్ చేస్తే మీకు తెలిసి ఉండొచ్చు. అయితే ఈ 50 వీడియోలు కూడా మరి తెలియని వాళ్ళకి కూడా, నీకు సంబంధం ఇచ్చిన వాళ్ళు కాకుండా నీకు తెలియని సంబంధం లేని వారికి కూడా అది లైక్ చేయడం వల్ల అందరికీ అది ఓపెన్ అవుతుంది. వాళ్ళకి కూడా మనము ఒక ఉపకారం చేసినట్టు జరుగుతుంది. వాళ్ళకి ఏం అవసరమో అది వాళ్ళకి ఓపెన్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల మీ వల్ల ఒక మంచి పని జరుగుతుంది. ఈ 50 వీడియోలు నాయి ఉన్నాయి. అయితే ఎవరికి నచ్చితే అది చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం కొంచెం అలవాటు చేసుకోండి. ఇది చాలా మంచి ఈ అవకాశం. వినడం, శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. మీరు ఏదైతే వింటారో వినడం చాలా ఇంపార్టెంట్. గణేశుడు చెవులు ఎందుకు పెద్దగా ఉన్నాయంటే, ఇప్పుడు ఒక రూపం ఉంది అంటే ఆ రూపానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనము ఆ రూపానికి ఉన్న ప్రత్యేకత చూడకుండా ఒక దేవుడనే రూపం, దేవుడే అయినా కానీ ఆ దేవుడంటే ఆ దేవుడని ఆయన ఏంటంటే అందులో ఉన్న ఆ రూపంలో ఉన్న ఆ సబ్జెక్ట్ ఏదైతుందో అది మనకిస్తున్నాడు. కాబట్టి అలా దేవుడిలాగా చూడండి. కానీ మీరు దేవుడు అంటే ఖాళీ ఇది చూశాము అంతే, చూస్తే అన్నీ నీకు ఇచ్చేయాలా? అందులో ఉన్న ఆ రూపంలో ఉన్న మనకు ఏది ఉపయోగపడుతుంది? ఆ రూపంలో మనకు ఆ దైవానికి సంబంధించిన ఏదైతే ఉందో అది మనకి ఏది ఉపయోగపడుతుంది అనేది గ్రహించండి. అప్పుడు గ్రహించినప్పుడు మీకు అది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా ఇది చూడంగానే దైవము, ఆ దైవము కాలి నేను మొక్కంగానే అన్నీ ఇస్తాడు అనే మూర్ఖ మనకు అంటే మనకు ఆ సమాజం అలా నేర్పించింది, మనని అలా పెంచుతుంది. మనకు యాక్చువల్గా ఏంటంటే లోతుగా అర్థం చేసుకోండి, లోతుగా గమనించండి, లోతుగా ఆ పదార్థం కాదు యథార్థాన్ని కూడా గమనించండి. ఆ యథార్థం ఏంటిదో
దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఇది ఉపయోగపడుతుంది. నావి ఒక 50 వీడియోలు ఉన్నాయి. లైక్ చేయండి. మీకు తెలిసి ఉండొచ్చు, కానీ మళ్ళీ నేను గుర్తు చేయడం నా బాధ్యత కాబట్టి లైక్ చేయండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది ఏంటంటే వినడం అలవాటు చేసుకోండి. వినడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి మనము లక్ష్యం అనేది మనం ఆ లక్ష్యాన్ని మాత్రమే మనం చూడాలి. ఆ లక్ష్యం మరి ఎక్కడుంది అనేది మహాభారతంలో ద్రోణాచార్యుడు అందరి శిష్యులని చెట్టు మీద ఉంది, ఏం కనిపిస్తుంది అని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు కొంచెం మంది చెట్టు చూస్తారు, చెట్టులో ఏం కనిపిస్తాడేం లేదంటారు. కొంచెం మంది దుర్యోధనకి పక్షిలా కనిపిస్తుంది, మరి మరి ధర్మరాజుకు కూడా ఆ పక్షే కనిపిస్తుంది. ఒక అర్జునునికి మాత్రమే ఆ కన్నుగుడ్డు పక్షి కనిపించడం లేదు. ఆ పక్షి కన్నుగుడ్డు మాత్రమే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన లక్ష్యం ఆ బాణం ఆ కన్నుగుడ్డు కొట్టాలి. ఆయన లక్ష్యం. మనకు ఆ కన్నుగుడ్డు మాత్రమే, అంటే ఆ లక్ష్యం మాత్రమే కనిపించాలి, ఏది కనిపించకూడదు అనేది ఒక మంచి అవకాశం. అందుకని శ్రవణం, మననం, నిధిధ్యాస, సాక్షాత్కారం. శ్రవణం అంటే వినడం, మననం అంటే మీరు ఆ దాన్ని మననం చేసుకోవడం. ఖాళీగా ఉన్నప్పుడు, మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు, లేదా కొంచెం మంది మేము మెడిటేషన్లో అది ఆ మననం చేసుకుంటాము. అలాగే అది నిధిధ్యాస మన లోపల నిధిలా ఉండిపోతుంది. సాక్షాత్కారం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి మీరు ఇది లైక్ చేస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం వినడం ఇప్పుడు నా 50 వీడియోలు ఉన్నాయి కదా, మీకు టైం ఉన్నప్పుడు ఎక్కువ సేపు లేవు, 15 నుంచి 20 నిమిషాలు. మీరు ఎప్పుడన్నా స్ట్రెస్ ఉన్నప్పుడు, మీరు ఎక్కువ ఆలోచనలు ఉన్నప్పుడు, మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్తో తడపడాల్సినప్పుడు, మీరు ఎక్కువ అదో రకంగా ఉన్నప్పుడు నా వీడియో వినండి. ఎంత బాగుంటుందో. ఖాళీ వినండి చాలు. ఆ విన్న తర్వాత నాకు ఎంతోమంది చెప్పారు, మీ వీడియో విన్న తర్వాత నాకు కొంచెం రిలాక్స్ అనిపించిందని. అందుకనే నేను చెప్పడం జరుగుతుంది. నేను ఎందుకు వినమంటున్నానంటే, మేము ఎప్పుడు ఆ సాధనలో ఉంటాం, ఎప్పుడు ఆ సత్య మార్గంలో ఉంటాం, ఎరకతో ఉంటాం. మరి మేము ఎప్పుడు మరి ఈ సత్య మార్గంలోకి ప్రతి ఒక్కరిని రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ ప్రపంచం మొత్తం సత్య మార్గంలోకి రావాలని మా ఆకాంక్ష. మా గురుగారు కూడా అందరూ కూడా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి, ఈ సత్యం అంటే ఏంటిదో తెలుసుకోవాలి, ఆ సత్యంలోకి రావాలి. అసత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, ఎల్లప్పుడూ ఉండేది, మార్పు లేనిది ఆ ఆత్మే సత్యం అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఆ సత్యం తెలుసుకుంటారో మీరు అజ్ఞానంతో ఉండకుండా జ్ఞానిగా మారుతారు.
మీలో ఉన్న ప్రజ్ఞ అందరిలో ఉంటుంది. ఆ ప్రజ్ఞ ఎవరికి ఎవరికి లేదని లేదు, అందరికిలో ఉంది. మరి నేను 7 సంవత్సరాల క్రితం నాకు తెలియంది, మళ్ళీ ఇలా మాట్లాడడం అనేది నాకు తెలియనిది, నేను ఒక ప్రాక్టీస్, ఒక గురువుల దగ్గర ఎన్నో విని వాళ్ళతో ఆ, మరి ఆ సాధన చేసి, మళ్ళీ ఆ శ్రవణం అనేది, అది శ్రవణం చేసి ఆ మననం అనేది చేసి ఆ నిధి ధ్యాసలాగా ఉండి ఆ సాక్షాత్కారం చేయడం వల్ల, అంటే మనము ఆ ప్రాక్టీస్ అనేది చేస్తూ చేస్తూ తినగ తినగ వేము తీయగా నుండును, అనగం అనగం రాగం అతిశయి నుండు, తినగ తినగ వేము తీయగా నుండును అని. అంటే 6 నెలలు సాహసం చేస్తే వాడు వీడవుతాడు, వీడు వాడవుతాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానులు కావాలి, జ్ఞానులు కావాలి. అజ్ఞానంగా ఉండవద్దు, ప్రపంచం మొత్తం జ్ఞానమయం కావాలి అని మా గురువుగారి సంకల్పం. గురువుగారి సంకల్పమే మా సంకల్పం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది లైక్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఇది ఈ జ్ఞానాన్ని వినండి. ఆ జ్ఞానం వినడం వల్ల మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇది నా వీడియోలు విన్నవారు నాకు చెప్తున్నారు. ఎందుకంటే మీ వీడియో వినడం వల్ల మాకు కొంచెం ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మరి మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే ఆ స్ట్రెస్లో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడాలో తెలియదు, మీరు ఎటు వెళ్తున్నారో తెలియదు, ఏం పని చేయాలో అనేది తెలియదు, మరి ఏం పని చేయకూడదు అనేది తెలియదు. మరి ఏమీ తెలియకుండా అనవసరంగా ఇంకా స్ట్రెస్ పెరిగి మనకు రోగాల బాటిలోకి వెళ్తాము. కాబట్టి ఆ స్ట్రెస్ను తగ్గించడం వల్ల మీకు, ఆ స్ట్రెస్ తగ్గడం వల్ల మీరు ఆనందంలోకి వెళ్తారు. మేము 24 గంటలు ఆనంద పరవశంలో ఉన్నాం. ఆనందం అంటే ఏదో తెలుస్తుంది, అద్భుతమైన ఆనందం వస్తుంది. వినండి, అద్భుతంగా మారుతారు. వినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంతోమంది వినాయక పూజలు చేస్తారు, కానీ ఆ వినాయకుడిలో ఉన్న ఆ జ్ఞానం ఏందో చూడడం లేదు. ఆ వినాయకునిలో ఉన్న జ్ఞానం ఏందో చూడండి. వినడం వినడం అనేది చాలా ఇంపార్టెంట్. వినడం అనేది తెలుసుకోండి. మాట్లాడడం తగ్గించండి, మాటలు తగ్గించండి, ఆలోచనలు తగ్గించండి. ఎప్పుడైతే మీరు వినడం అలవాటు చేసుకుంటారో ఆ మాట తగ్గుతుంది, అర్థం ఏంటిదో తెలుస్తుంది, పరమార్థం తెలుస్తుంది. పదార్థం చూడకుండా యథార్థంలోకి వెళ్తాం, ఆ లోతుగా తెలుసుకుంటాం. మనం ఎక్కువ పదార్థం మాత్రమే చూస్తున్నాం, బాహ్యంలో కనిపించే పదార్థమే చూస్తున్నాం, కనిపించని యథార్థం ఏందో చూడడం లేదు. ఆ యథార్థాన్ని ఏదైతే చూస్తారో మీరు అద్భుతంగా మారుతారు. మన ప్రవర్తన మారుతుంది, మాట మారుతుంది, చేయవలసిన పని కూడా శ్రద్ధగా వింటారు. ప్రతి ఒక్కరిలో ఉన్న జ్ఞానం తీసుకోండి. అది మనకు మంచి మాత్రమే తీసుకోండి, చెడు మాత్రం తీసుకోవద్దు. అందరిలో వినండి. అందరిలో ఉన్న ఒక మంచి మాత్రమే తీసుకోవాలి. ఒక 90 చెడు ఉన్న 91 మంచి మాత్రమే తీసుకోవాలని చెప్తాడు గురువుగారు. అలాగే అందరిలోనూ
ఆ ఒక్క మంచి మాత్రం తీసుకోవాలి. అయితే మీరు చూడండి, చూసి కూడా మీరు చెడ్డ వాళ్ళని చూసినా, మీకు నచ్చని వాళ్ళని ఎవరైనా చూసినా కానీ ఇలా ఉండొద్దు అని డిసైడ్ చేసుకోండి. ఇలా ఉండొద్దు, మనం ఇలా ఉండాలి అనేది డిసైడ్ చేసుకోండి. మనం అంతే చాలు. ఎందుకంటే వారికి ఆ జ్ఞానం లేదు. ఇది ప్రాక్టీస్ చేయండి. మనం ఎందుకంటే మీరు అహంకారము అనవద్దు, ఆ జ్ఞానం లేదు అని తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మీరు వెళ్తూ ఉంటే ఒక కుక్క వచ్చింది, ఆ కుక్క వచ్చి బౌ 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 అంటుంది. మీరు కూడా బౌ 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 అనుకుంటూ పోతారా? కుక్కను ఐ అని కొడతారా? ఇలా ఉంటుంది మన జీవితం. ఎవరో ఏమో బౌ బౌ అంటే మనము దానికి మనం కూడా బౌ 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 అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎవరో మనం మంచి మాటలు చెప్పేటప్పుడు ఆయన ఇలా అంటున్నాడండి అంటే వాడు కుక్కరా వదిలేయి అంటారు. అంటే చూడండి, వాడు కుక్కరా వదిలేయండి అంటారు. అంటే మంచి మాట వినండి, మంచి మాత్రమే తీసుకోండి, మంచి జ్ఞానం తీసుకోండి, మంచిగా మాత్రమే ఆలోచించండి. ధ్యానంలోకి రండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీకు ఆలోచనలు వస్తాయి, రానివ్వండి. కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకుంటే చెవులు మూసుకుంటారు, నోరు మూసుకుంటారు, వేళ్ళు కట్టేస్తారు, కాళ్ళు కట్టేస్తారు, మన మనస్సు కూడా మూస్తారు. అన్నిటికీ మనసే కారణం, మన మనసే. ఈ మనసుని సాక్షిభూతంగా పెట్టే స్థితికి మనం వెళ్ళాలి. మనము ఏమి చెయ్యడానికి రాలేదు, సాక్షిభూతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి వచ్చాం. మీరు గమనించండి. 2-3 నిమిషాలు ఏ పని చేసినా, 2-3 నిమిషాలు ఏం ఆలోచించినా, 2-3 నిమిషాలు ఏం మాట్లాడినా, ఒక 2-3 నిమిషాలు సైలెంట్గా మౌనంగా గమనించిన తర్వాత మాట్లాడండి. ఎదుటివారు సిచ్యువేషన్, ఆ పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అని నీకు తెలవాలి అంటే మౌనంగా గమనించండి. మౌనం ఏమైనా చేయని, ఒక్క 2 నిమిషాలు 3 నిమిషాలు మౌనం గమనించండి. మీకు ఆ సిచ్యువేషన్ అర్థమవుతూ వస్తుంది. అట్లాగే మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి, మౌనంగా కళ్ళు చూసుకు ఎరుకతో మీకు ఎదుటి వారి అంతా సిచ్యువేషన్ అర్థమైపోతుంది. ఓకే, నాకు ఈ అవకాశం ఇచ్చింది.